శ్రీధర్ రెడ్డి 8వ వార్డు కౌన్సిలర్ను. నిన్న కొందరు వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందామా లేకుంటే వెట్టి చాకిరి కార్మికులు అందామా మాకు అర్థం కావట్లేదు. ఆ 10 మందిని వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ 100 కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చినా అన్నాడు. 100 కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చినా అన్నాడు. ముఖ్యంగా మొన్న ఏది అమృత్ స్కీము మేమే తీసుకొచ్చినాము, మేమే దానికి శంకుస్థాపన చేస్తున్నాం, వర్కులు స్టార్ట్ అయిన దానికి కొబ్బరికాయ కొట్టి. అది యాక్చువల్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అమృత్ స్కీమ్ అనేది నేను చెప్తానన్నా. కామారెడ్డి పట్టణ ప్రజలకు ఇది ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం అన్న. ఇది 2021 అక్టోబర్ 1 నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమృత్ 2 స్కీమ్ స్టార్ట్ చేసిందన్న. ఇది 5 years ప్రోగ్రాము. దీనికి అటల్ మిషన్ ఫర్ రెన్యువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఈ స్కీమ్ అటల్ అమృత్ అనే పేరు మీద. ఇది 4800 టౌన్స్కు వాటర్ సప్లై ప్లస్ 500 టౌన్స్కు సీవేజ్ అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ డ్రైనేజ్ వాటర్ ఈ ప్రోగ్రాము ప్లస్ 500 సిటీస్కు గ్రీనరీకి అంటే చెరువులు కుంటలు ఉన్న దగ్గర గ్రీనరీని డెవలప్ చేయడానికి ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా మన తెలంగాణకు 2780 కోట్లు అలొకేషన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్కీమ్ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఖర్చు 2,99,000 కోట్లు. 5 years ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు డైరెక్ట్గా పట్టణాలకు 2,99,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల ఖర్చు. ఇందులో 2,780 కోట్లు ఫస్ట్ ఫేజ్లో మన తెలంగాణకు వచ్చింది. ఇది ఎన్నడూ స్టార్ట్ అయింది స్కీమ్ అంటే ఫస్ట్ జీవో వచ్చేసి 12/11/2021 నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. తర్వాత స్టేట్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ వచ్చేసి 11/10/2023 నాడు స్టేట్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ ఈ వర్క్స్ మీద అప్రూవల్ కూర్చున్నది. 31/1/2021 రోజు సెంట్రల్ అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ చేసింది. మినిట్స్లో పెట్టి టెండర్ నోటిఫికేషన్ పెట్టింది 6/3/2024, అప్రూవల్ అయింది 7/3/2024. అంటే అప్పటికి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలే అయింది. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇదంతా నడిచింది గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ప్రపోజల్స్ పంపించారు. ఇది ఇందులో అయింది. దీంట్లో భాగంగా కామారెడ్డి పట్టణానికి గ్రీనరీ అంటే లింగాపూర్ చెరువుకు 314 కోట్లు వచ్చినాయి. అదే పెద్ద చెరువుకు 3,14,60,000 3,14,60,000 2 చెరువులు డెవలప్మెంట్ ఆఫ్ గ్రీనరీ అండ్ బండ్. దీంట్లో అమృత్ స్కీమ్ కింద మళ్ళీ వాటర్ ట్యాంక్లకు 93 కోట్ల రూపాయలు వచ్చినాయి. 93 కోట్ల రూపాయలు ఓన్లీ ఇందులో 9 ట్యాంక్స్. ఆ 9 ట్యాంకులను కూడా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గెలిచిన కరెక్ట్ 4 నెలల తర్వాత ప్రపోజల్స్ పెట్టాడు. ఎక్కడెక్కడ జయశంకర్ కాలనీలో 5,000 కేఎల్ది, 500 కేఎల్ది, ప్రగతి నగర్లో 800 కేఎల్ది, డ్రైవర్స్ కాలనీలో 500 కేఎల్ది, గ్రీన్ సిటీలో 700 కేఎల్ది, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర 900 కేఎల్ది, లిటిల్ స్కాలర్ స్కూల్ 8th వార్డులో 500 కేఎల్ది, విద్యానగర్ సీనియర్ సిటిజన్ సొసైటీ దగ్గర 1,300 కేఎల్ది, ఇస్లాంపురాలో 500 కేఎల్ది, డైరీ టెక్నాలజీ కాలేజ్ దగ్గర 700 కేఎల్ది. ఇది 100% అమృత్ స్కీమ్లో ఈ ఎవరైతే ప్రభుత్వ సలహాదారు నేను తెచ్చిన అన్న పదం వాడిండో ఇది పూర్తిగా అబద్ధము. ఇది అందరూ గమనించాలి. ఇది కేంద్ర ప్రభుత్వము 2021 స్టార్ట్ చేసిన స్కీము. ఇదంతా అప్రూవల్ అయ్యి వచ్చేసరికి 4 years పట్టింది. ఈ ఇయర్ అలొకేషన్ అయింది. టెండర్ అయ్యి కూడా 2 years అవుతుంది. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశారు. నియర్లీ 2 yearsకు ఇప్పుడు వర్కులు స్టార్ట్ అయ్యాయి. దానికి వచ్చి ఈయన కొబ్బరికాయలు కొడితే నాకు ఏమనిపించింది అంటే మాకు చూసే వాళ్ళకు కొబ్బరికాయ కొడితే నరేంద్ర మోడీ ముడ్డిగడినట్టు అనిపించింది. పేరెద్దారు నరేంద్ర మోడీ ముడ్డిగడినట్టు అనిపించింది. ఎందుకంటే తన కాని డబ్బును ఈయనకు అసలు మళ్ళీ ఈయన నేను లెటర్ పెట్టినాడు. ఈయన లెటరు ఒక టిష్యూ పేపర్తో మూతి చూసుకునే టిష్యూ పేపర్ కాదు. ఈయన ఉన్న పదవి ఈయన రాసే లెటర్స్ మామూలు ముడ్డి చూసుకునే టిష్యూ పేపర్తో అంత వాల్యూ లేని టిష్యూ లెటర్స్. మరి లెటర్ పెట్టినా నేను 100 కోట్ల నిధులు తెచ్చిన అంటే ఎక్కడి నుంచి తెచ్చి ఆ 100 కోట్ల నిధులు అందరు ప్రజలకు చెప్పచ్చు కదా. మున్సిపల్ ఎలక్షన్స్లో ఎందుకు చెప్పలేవు? ఎక్కడి నుండి తెచ్చినా? వరదలు వచ్చి 10 కోట్ల ప్రపోజల్ పంపిస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఏది టూర్ ప్రోగ్రాంలో. కానీ కామారెడ్డి పట్టణానికి ఇచ్చింది 1 కోటి రూపాయలు.
కామారెడ్డి పట్టణానికి ఇచ్చింది ₹1,00,00,000. ఇది మళ్ళా సిఆర్ఎఫ్లో రోడ్ డెవలప్మెంట్ దాంట్లో 34 కోట్లు మేము ఎమ్మెల్యే కాగానే బిక్నూర్ టు రాజంపేట 34 crores రమణన్న పెట్టింది, ఎమ్మెల్యే గారు పెట్టింది ఫస్ట్ ప్రభుత్వం. తర్వాత మొన్న 15.5 crores పెట్టినాం. ఇది మా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పోయింది. ఇవి అన్న డెవలప్మెంట్ చేసినాయి, ఈ ఫండ్స్ పెట్టినాం మేము. ఇంకొకటి, ఇది గోవర్ధన్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెట్టిన ఫండ్స్ 15 వర్క్స్ అప్పుడు అప్రూవల్ ఇస్తే అప్పుడు టెండర్లో ఎలక్షన్స్ వచ్చి ప్రాబ్లం వచ్చి దాన్ని పక్కకి పెట్టేసి అది మళ్ళీ దాంట్లో మొన్న శాంక్షన్ అయింది. ఎప్పుడు 7/10/2023లో ఇది అప్రూవల్ అయ్యి టెండర్ అయ్యి ఇప్పుడు అన్ని చిన్న చిన్న ముక్కలు అవన్నీ డివిజన్ చేసుకుంటా చేస్తారు. యాక్చువల్ అవి పెద్దగా చేయాల్సిన పనులను ముక్కలుగా విడగొట్టి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చిన్నది 8th వాళ్ళు డ్రైనేజ్ కూలిపోయి ఇప్పటికి 2 years అవుతుంది. లాస్ట్ ఇయర్ అప్పుడైంది, మొన్న అయిపోయింది. దాన్ని చిన్న రిపేర్ చేయడానికి ఫండ్ ఇస్తలేరు, ఫండ్ పెట్టలేరు. కానీ చిన్న ముక్కల రోడ్లు ఇక్కడక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాను కూడా చేస్తాను. ఇంకొక విషయం అంటే నేను గత 4 సంవత్సరాలుగా బిక్నూర్ మండలం ఇన్ఛార్జిగా పనిచేస్తాను. ఇప్పుడు అక్కడి నుంచి అనుకున్నాం 2 ముఖ్య నాయకులు ఎమ్మెల్యే గారి మీద మాట్లాడారు. ఓకే, ఏం మాట్లాడారు? ఏం డెవలప్మెంట్ చేస్తలేవు నువ్వు, అన్పార్లమెంటరీ పదాలు వాడారు. అతను బల్లా గుద్దుకుంటే ఇట్లా మాట్లాడాడు. అన్న బల్లా గుద్దిన వాళ్ళందరూ మొన్న ఎలక్షన్లలో కొట్టుకపోయారు. లాస్ట్ టైం ఇట్లా బరాబర్ అన్నారు. ఇప్పుడు మీరు ఇట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలకి మీరు పక్కకు పెట్టాలి. ఎందుకంటే మీ దగ్గర ఎలాంటి క్వాలిటీస్ లేవు మాట్లాడడానికి, ఎలాంటి అది లేదు. వీళ్ళు ఏం మాట్లాడతారన్నా, ఈయన జీవితం ఏంది, ఎంఎస్ఎన్కు ముందు ఎంఎస్ఎన్ తర్వాత. ఎవరైతే ఈయన మాట్లాడిండో ఈయన మీద మొన్న పోయిన సర్పంచ్ వేణుగారు, బిక్నూర్ సర్పంచ్ పెద్ద అలిగేషన్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిండు. ఈయనకు బిక్నూర్లో అయ్యే ధైర్యం లేదు, దానిపైన బిక్నూర్లో ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదు. కానీ కామారెడ్డికి వచ్చింది. ఈయన ఏమనుకుంటాడంటే నేను జిల్లా స్థాయి నాయకుని అయిపోయినా అనుకుంటాడు. కానీ ఈయన గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ నాయకుడు. ఒరిజినల్ గ్రామానికి కొంచెం ఎక్కువ, మండలానికి తక్కువ అవి ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టి. మరి అక్కడ వేణు మాటలు ఎందుకు ఖండించలేవు నువ్వు? నీ బామర్ది కాంట్రాక్టర్ని ప్రజల రక్తం పీల్స్తున్నామని, కాంట్రాక్టర్ రూపంలో లేబర్ దగ్గర వసూలు చేస్తున్నామని ఇవన్నీ పెట్టిండు అలిగేషన్. నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేవు? అక్కడ చెప్పాల్సింది పోయి ఇక్కడ వచ్చి నీకన్నా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి మీద నువ్వు అనవసరమైన అభండాలు ఎందుకు వేసినావు? ఈ గ్రామంలో ఎవరైనా చనిపోయిన 5,000 ఇస్తారు. ఎంఎస్ఎన్కి వెళ్ళి ఆడ అంటే ప్రజల నుంచి నేను విన్నది 20,000 వస్తాయి, 5,000 ఇస్తారు. 20,000 వస్తాయి, 5,000 ఇస్తారు. మొన్న ఇక గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయినప్పుడు అందరికీ తెలుసు, అందరికీ ఆయనే చెప్పుకున్నాడు. నాకు షబ్బీర్ అలీ గారు సపోర్ట్ ఇవ్వలేడు, లెటర్ ఇవ్వలేడు. ఎంపీ గారి ద్వారానే, నేను సురేష్ శెట్కర్ ద్వారానే అయినా అందరు చెప్పుకొని మొత్తం తిరిగితే జిల్లా స్థాయిలో తిరిగింది. మొత్తం తిరిగితే అప్పుడు ఏం చేసిండు, షబ్బీర్ అలీ గారు పక్కకి పెట్టిండు. పక్కకి ఎట్లా పెట్టిండు? మీటింగ్స్లలో కూడా ఫ్లెక్సీలు లేకుండా కామారెడ్డి నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టారు. ఆ రోజు ఏడ్చుకుంటా కింద కూర్చుంటే మిగతా కార్యకర్తలు పోయి తీసుకొచ్చారు. ఆయన ఇది నిజం, ఇది ఆయన మనసుకు తెలిసి ఉండాలి. ఆయన నమ్మే రాజరాజేశ్వర స్వామి మీద ఆయన ఉంచి ప్రమాణం చేసి చెప్పాలి, ఇది నిజం కాదు. ఇంకొక అతను ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన బాబు మోహన్కు కొంచెం ఎక్కువ, కోటాకు తక్కువ. కానీ పాపం వాళ్ళిద్దరు ఎమ్మెల్యే నాయకులు. కానీ ఇంతవరకు చిన్న వార్డ్ మెంబర్ కూడా కాలేదన్న. ఆయన రాజకీయ జీవితంలో ఇంతవరకు వార్డ్ మెంబర్ కూడా కాలేదు. కానీ ఎమ్మెల్యేని విమర్శిస్తాడు. ఎమ్మెల్యేను ఆయన ఊర్లో పోతే ప్రొద్దున ఎర్లీ మార్నింగ్ లేచినట్టు రాత్రి దాకా ఆయన ఊరితో సంబంధం. ఊర్లో కూర్చున్న వాళ్ళు కూడా ఎవరైనా ఇంతకన్నా ఆయన గురించి మాట్లాడాల్సింది లేదు, వాళ్ళ గురించి చెప్పాల్సింది లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.